నమస్తే. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆశయాలు సిద్ధాంతాలను కొనసాగించేందుకు ఆయన రాజకీయ వారసుడు ముద్రగడ గిరి సిద్ధమవుతున్నారు. తన తండ్రి జీవించి ఉన్న చివరి రోజులలో తనకు చెప్పిన అమూల్యమైన సూచనను పాటిస్తానని ప్రకటించిన ముద్రగడ గిరి వచ్చే ఎన్నికల్లో ప్రతిపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచే పోటీ చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. ముద్రగడ కుటుంబానికి రాజకీయంగా ఎంతో ప్రత్యేకత ఉన్న ప్రతిపాడు సీటు చరిత్ర, తండ్రి ఇచ్చిన చివరి సందేశం మరియు ప్రతిపాడులోని వైఎస్ఆర్సీపీ రాజకీయ సమీకరణాల పూర్తి వివరాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. నేను ప్రేమ్, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. తూర్పుగోదావరి జిల్లాలోని ప్రతిపాడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇక్కడ కాపు సామాజిక వర్గ నేతలే వరుసగా విజయం సాధిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ముద్రగడ కుటుంబానికి ఈ సీటుతో సుదీర్ఘమైన అనుభవం ఉంది. ముద్రగడ పద్మనాభం తండ్రి ముద్రగడ వీర రాఘవరావు 1962-67 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. ఆ తర్వాత ముద్రగడ పద్మనాభం 1978, 1983, 1985, 1989లలో వరుసగా 4 సార్లు ఇక్కడి నుంచే ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా సేవలందించారు. 1994 ఎన్నికల్లో ఓటమి తర్వాత ముద్రగడ పద్మనాభం ప్రతిపాడు నియోజకవర్గాన్ని వదిలేసి ఇతర స్థానాలపై దృష్టి సారించారు. అయితే ఆ నిర్ణయం వల్ల ఆయన తదనంతర కాలంలో 2004, 2009, 2014 ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేసినప్పటికీ విజయం సాధించలేకపోయారు. తమ కుటుంబానికి రాజకీయ జీవితాన్ని ఇచ్చిన ప్రతిపాడు స్థానాన్ని వదిలేయడమే ఈ పరాజయాలకు కారణమని గ్రహించిన ముద్రగడ తన కుమారుడికి ఆ పొరపాటు రిపీట్ చేయవద్దని సూచించారు. ఇటీవల మీడియాతో మాట్లాడిన ముద్రగడ పద్మనాభం కుమారుడు ముద్రగడ గిరి తన తండ్రి చివరి రోజుల్లో చెప్పిన మాటలను వెల్లడించారు. తమ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టిన ప్రతిపాడు అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దని, రాబోయే ఎన్నికల్లో అక్కడి నుంచే చట్టసభలకు ప్రాతినిధ్యం వహించాలని తండ్రి ఆకాంక్షించారని చెప్పారు. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న గిరి 2029 ఎన్నికల్లో ప్రతిపాడు నుంచే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ప్రతిపాడులో వైఎస్ఆర్సీపీకి అంతర్గత వర్గపోరు ప్రధాన సవాలుగా మారింది. 2014లో గెలిచిన వరపుల సుబ్బారావు, 2019లో గెలిచిన పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ వర్గాల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి. ఇప్పుడు ముద్రగడ గిరి నాయకత్వంలో ఈ వర్గాలన్నీ ఏకమవుతాయా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. అయినప్పటికీ గోదావరి జిల్లాలో ముద్రగడ పద్మనాభంపై ఉన్న అపారమైన అనుభవం, సానుభూతి గిరికి కలిసి వస్తుందని ఆయన మద్దతుదారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముద్రగడ పద్మనాభం ఆశయాల సాధన కోసం ఆయన కుమారుడు ముద్రగడ గిరి ప్రతిపాడు బరిలో నిలవడం ఖాయమవ్వడంతో రాబోయే రోజుల్లో ప్రతిపాడు అసెంబ్లీ రాజకీయం మరింత రసవత్తరంగా మారనుంది. మరి ప్రతిపాడు నుంచే పోటీ చేయాలని తండ్రి ముద్రగడ ఇచ్చిన సూచనపై మరియు ముద్రగడ గిరి రాజకీయ భవిష్యత్తుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.